రాజ్యసభ ఎంపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కమ్మాల జోగులు, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు పాయకరావుపేట మండలం రామభద్రపురం కొత్తూరు గ్రామం నుండి 40 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి సుబ్బారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెంటకోట నుండి పాయకరావుపేట వరకు 12 కిలోమీటర్లు మేర భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పాయకరావుపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక సంక్షేమ పథకాలు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసినందుకు పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని సుబ్బారెడ్డి కోరారు. ఎమ్మెల్యేగా కంబాల జోగులు, ఎంపీగా బూడి ముత్యాల నాయుడు గెలిపించాలన్నారు. నియోజకవర్గ వైసీపీ నాయకులు సూర్యనారాయణరాజు, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కంబాల జోగులకి, పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముత్యాల నాయుడికి, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజారిటీలో గెలిపించాలని చేతులు జోడించి వేడుకుంటున్నాము. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అన్ని విధాల ఎంతో అభివృద్ధి జరుగుతున్న విషయం మీకందరికీ కూడా తెలుసు. గత 5 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాల్లో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు. అమ్మ ఒడి లాంటి గొప్ప పథకం, పిల్లకాయల చదువులకు భద్రత కల్పించే విధంగా అమ్మ ఒడి పథకం, రైతు భరోసా పథకం, రైతులకి వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా కూడా చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా విద్య వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళని, కాలేజెస్ని, హాస్పిటల్స్ని పేదలకు నాణ్యమైన విద్య వైద్యం అందించడం కోసం ఎన్నో మార్పులు చేసిన ఘనత మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా తెలియజేస్తున్నాం.